తూర్పుగోదావరి జిల్లాలో న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది. కడియం లంకపూల మార్కెట్లో సందడి నెలకొంది. కొత్త ఏడాది వేళ సరికొత్త బొకేలు తయారవుతున్నాయి. ఉదయం నుంచి వేర్వేరు ప్రాంతాలకు బొకేల ఎగుమతి అవుతున్నాయి. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కడియం తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీలు అంటేనే పూల మార్కెట్ అంటేనే ఒక ప్రసిద్ధి. ఇది మొత్తం ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు కూడా పూలు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంలో చూసినట్లయితే ఇక్కడి నుంచి బొకేలు ప్రత్యేకించి ఎగుమతి అవుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ బొకేలు తయారు చేయడం కోసం దానికి సంబంధించిన యంత్రాంగాన్ని అంతా కూడా సిద్ధం చేసుకుని ఈరోజు ఇక్కడ బొకేలు తయారు చేయడం, అలాగే ఇతర ప్రాంతానికి ఎగుమతి చేసేందుకు అట్టపెట్టెలో ఈ విధంగా పార్సిల్ చేసి పంపిస్తుంటారు. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా అనేక ఎగుమతులు ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలకి ఈ ఏదైతే బొకేలు ఉన్నాయి, ఈ బొకేలు కూడా రంగురంగుల పూలతో, రకరకాల అలంకరణలతో, ఆకృతులతో ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. అంటే మొత్తం ఇక్కడ మనం చూపిస్తున్న ఈ ప్రాంతమే కాదు, ఈ కడియంలో అనేక ప్రాంతాల్లో, ఈ కడిపిలంకలో అనేక ప్రాంతాల్లో ఒక కుటీర పరిశ్రమగా ఈ బొకేల తయారీ కొనసాగుతుందని చెప్పచ్చు. న్యూ ఇయర్ పురస్కరించుకుని రేపు ఎవరు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనేక సంతోషాలతో జరుపుకుంటున్న పరిస్థితుల్లో ఈ బొకేలు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. బొకే ఇవ్వడం ద్వారా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతూ అనేక మంది స్నేహితులు, మిత్రులు, అలాగే అధికారులకి, ఇతరులకి కూడా బొకేలు అందిస్తూ ఇక్కడ శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. దీంతో అంటే ఇక్కడికి రకరకాల పూలు చూస్తున్నాం, అనేక అలంకరణలతోటి ఈ బొకేలు కూడా చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఈ కొన్ని పూలు ప్రత్యేకించి గులాబీలు రంగురంగుల గులాబీలు కూడా బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి ఇక్కడికి వస్తూ ఉంటాయి. అలాగే స్థానికంగా లభ్యమయ్యే పూలతోటి కొన్ని బొకేలు తయారు చేస్తుంటారు. అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పువ్వు దొరికినా కానీ ఒక అలంకరణ కోసం అయితే కడియంకి రావాల్సిందే. కడియంలోనే ఈ బొకేలు తయారు చేయడానికి అనేక మంది నైపుణ్యం గల, అంటే మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఇక్కడ నైపుణ్యంతో ఈ బొకేలు తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ రాత్రికి అనేక ప్రాంతాలకి, ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాలకి బొకేలు ఎగుమతి అవుతూ ఉన్నాయి. అయితే ఇవి పొద్దునికి వాడిపోకుండా, అలాగే 2-3 రోజులు ఉండడం, వారం రోజులు కూడా నిల్వ ఉండే విధంగా కూడా ఈ బొకేలు తయారు చేస్తారు. అలాగే పూలు కూడా అదేవిధంగా కూడా సజీవంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం నూతన సంవత్సరం అంతా కూడా ఇప్పుడు కడియంలోనే ఉందా అనిపిస్తుంది. ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఇక్కడ ఎవరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలపాలన్నా సరే ఈ బొకేలే ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటాయి. అలాంటి ఈ బొకేలు తయారీ మొన్న 100 కొద్దీ ఈ కడిపిలంకలో తయారయ్యి ఇటు తెలుగు రాష్ట్రాలకి అనేక ముఖ్య పట్టణాలకి హోల్సేల్గా ఇక్కడ విక్రయాలు చేస్తుంటారు. అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. దీని మీద ఆధారపడి వందలాది మంది ఈ నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ కార్మికులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. అలాగే రైతులు కూడా ప్రత్యేకించి వీటి తయారీకి సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఈ 2 రోజులు ఏర్పాట్లు చేసి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే బెంగాలీలో ఈ బొకేలు తయారు చేసే కార్మికులు కూడా ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేకించి ఇప్పుడు ఇక్కడికి రప్పించి వాళ్ళు కూడా ఈ బొకేలు తయారు చేయడానికి వినియోగిస్తుంటారు. చెప్పండి, ఈ విధంగా ఇక్కడ బొకేలు తయారు చేయడంలో ఇక్కడ కార్మికులు ఉన్నారు. పొద్దు నుంచి కూడా ఏ ప్రాంతానికి ఇక్కడ బొకేలు ఎగుమతి అవుతున్నాయి? ఒక రోజు పని కాదండి, ఇది మినిమం ఒక 15 రోజులు 10 రోజుల నుంచే ఈ వర్క్ మొదలెడితే కానీ, ఆ బుట్ట తయారు కానీ కానీ కవర్ తయారు కానీ 10-15 రోజులు టైం పడుతుందండి. అప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే ఇక్కడ మన కడియపల్లంక నుంచే కాకుండా ఇది రాష్ట్రాల్లో నుంచి, ఇక్కడ నుంచి ఈ తూర్పు 4-5 జిల్లాలకి ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్కి వెళ్తుందండి. అందరికీ బొకేలు అమ్ముకునే వాళ్ళు కానీ, పని తయారు చేసే వాళ్ళు కానీ, ఏ మెటీరియల్ సరే ఇక్కడ నుంచి ఎక్కువగా సరఫరా అవుతుంది. అయితే ఈ నూతన సంవత్సరంలో కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం రేటు కూడా ఎక్కువైందండి. అన్ సీజన్లో రేట్ ఎక్కువైంది. రేట్ ఎక్కువ అవడంలో కొంచెం అందులోకి కొంచెం కొత్తగా ఇప్పుడు బుక్స్ పెడతామని
ఇలా చేయడం వల్ల కొంచెం డల్గా కూడా ఈ సంవత్సరం వెనకబడినట్టండి. కాకపోతే బుకే అన్నది చాలా ఇంపార్టెంట్గా పట్టుకెళ్తారండి చాలామంది. చాలా సేల్స్ అయ్యే అవకాశం కానీ ఈ విషయంలో కానీ చాలా అరుదుగా పట్టుకెళ్తారండి. కానీ కడుపు లంకానికి బాగా హోల్సేల్గా దొరకడం, ఎక్కడైనా మినిమం ఎక్కువ తిరిగి దగ్గర తక్కువగా రావడం, ఎక్కువగా జనం వచ్చి 1, 2, 3 అన్నది 10, 20 పట్టుకెళ్ళడం, ఇక్కడ బాగా అగురుగా బాగా తీసుకెళ్తారన్నమాట అండి. అందువల్లే ఈ కడుపు లంకలో బాగా స్పీడ్గా అందులోకి వర్క్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరిపోకపోతే బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళని, ఇతర రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళని వర్క్ పెట్టించి కంపల్సరీగా చేయించి పెడతాం అన్నమాట. వాళ్ళకి రూమ్స్ ఇవన్నీ తీసుకుని అన్నీ ఇక్కడ మెయింటైన్ చేయాలండి. చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. అది చెప్పండి, ఇక్కడ ఎలా ఉంటాయి రేట్లు? అంటే ఈ మధ్యలో పూల కుండీలు కూడా, అంటే మొక్కలు కూడా శుభాకాంక్షలు జరపడానికి మామూలు జంటలుగా వాడుతూ ఉన్నారు. ఈ న్యూ ఇయర్లో ఈ బొకేలు గతం లాగే ఉన్నాయా, కొంచెం తగ్గిందా, ఎట్లా? ముందుగా అందరికీ కూడా అండి, మన రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా 2025 నుంచి 2026లోకి మరి కొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్న ప్రజానికాన్ని అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ముందుగా చెప్పుకుంటే మన రాష్ట్రానికి నలుమూలల నుంచి కూడా ఈ ఫ్లవర్ బుకేస్ అండి, ఈ పూల బుక్కులు అన్నీ కూడా సప్లై అవుతాయండి, ఎగుమతి అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే కొంచెం ఒక 100 కిలోమీటర్లు సరౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి హోల్సేల్గా తీసుకుని వెళ్తారండి. ఇంకొంచెం దూరం ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఎగుమతి జరుగుతుందండి. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సామాన్యుడికి కూడా అందుబాటులోగా ఉండేదండి బుకే రేటు ఒక 80-75 రూపాయల నుంచి. అంటే ఏ స్థాయికి ఆ స్థాయికి అన్నట్టుగానే 1000, 1500, 2000 వరకు కూడా ఉండేదండి. అయితే ఈ సంవత్సరం ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్న సీజన్ అండి. అన్న సీజన్ అయినా ఈ బెంగళూరు పూలు కొంచెం రేట్ ఎక్కువ అవడంతో కొంచెం రేట్లు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి. దానివల్ల కొంచెం రేట్లు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయండి. అందులోకి వ్యాపారం కూడా కొంచెం ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం డల్గా ఉంది సార్. అదే తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఈ కడుపులంక అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటిదండి, నిత్య వైకుంఠం లాంటిదండి. లక్ష్మీదేవి ఎక్కడో కాదండి, ఈ కడుపులంకలోనే నిత్యం ఉంటుందండి. ఏమండి, అలాగే ముఖ్యంగా నర్సరీ వ్యవస్థ అండి. రైతులందరూ కూడా అండి నర్సరీ వ్యవస్థ ఒకటి ముందుకు తీసుకెళ్తారండి. వారి పరిస్థితి కూడా కొంచెం అసమయగోచరంగా ఉన్నట్టు ఉన్నదండి. ప్రస్తుతానికి కొంచెం వ్యాపారాలన్నీ కూడా బాగోక, ఈ నర్సరీ వ్యవస్థ అంతా బాగోక కొంచెం వాళ్ళు కూడా డల్గా ఉన్నారండి. సార్, పెద్ద ఆయన చెప్పండి, ఈ బొకేలు తయారీ ఎట్లా జరుగుతుంది? ఎంతమంది పనిచేస్తుంటారు? వీళ్ళకి గిట్టుబాటు ఎలాగవుతుందంటారు? గిట్టుబాటు అంటే రేట్లు ఎక్కువైపోయినాయండి. మనకే బెంగళూరు నుంచి ఫ్లవర్స్ వస్తాయండి. అవి మొన్నటిదాకా 30-40 పంపేవారండి అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చి ఈ రోజు నాడు మొన్న నుంచి 3 రోజుల నుంచి 100 రూపాయలు అక్కడి పంపేస్తున్నాడండి. మేము 100గా అమ్ముతున్నాం. మరి ఇంకా అంతకంటే ఎక్కువ అయితే పట్టుకెళ్తలేదు. గులాబీ కట్ట 250, 300 అండి. మొన్నటిదాకా 150 రూపాయలకి ఇచ్చేసేవాళ్ళం గులాబీ కట్ట. అప్పుడే 3 రోజుల నుంచి గులాబీ కట్ట 300 అలా వేసేస్తున్నారండి రేటు. కడుపులంకలో ఇలాగ తయారు చేసే ఎన్ని ప్రాంతాలు ఉంటాయండి? ఇలా తయారు చేసే ప్రాంతాలు ఎన్ని? ఇలాంటివి అండి మామూలుగా చాలా ఉంటాయండి. మామూలుగా మనకే ఇన్ని తయారు చేసే వాళ్ళు అయితే మొత్తం తక్కువ ఉంటారండి. కొంచెం ఏదో సింపుల్గా చేసుకునే వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు మహిళలు ఎక్కువగా దీన్ని బొకే తయారు చేయడంలో కూడా, దండలు తయారు చేయడంలో ఇట్లా ఉంటారు. ఇక్కడ వాళ్ళు కాదండి, వాళ్ళు దూరపోళ్ళు. ఇది ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ కడిపు లంక అనేది పూల మార్కెట్కే కాదు, నర్సరీలకి మొత్తం అన్నిటికి కూడా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అయితే న్యూ ఇయర్కి సంబంధించి బొకేలు ఇక్కడ తయారవడంతో అయితే బయట కొనుగోలుకి ఇక్కడికి కొంత తేడా ఉండడంతో సరసమైన ధరకి ఇక్కడ లభిస్తాయని, అలాగే వివిధ అలంకరణలు, వివిధ ఆకృతులతో కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. ఇది ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూనే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కడిపిలంకలో బొకేల నూతన సంవత్సరం వేళ బొకేలు సందడి నెలకొని ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కడిపిలంక నుంచి.